నెంబర్ 3 ఏంటంటే జగన్ వచ్చాడు. జగన్ ఏం చేశాడు? వాళ్ళ నాన్న పథకాలు కొనసాగిస్తూ తన పథకాలు కొన్ని ముద్రేసుకున్నాడు. అవును, ఆయన మార్క్. ఇందులో పీజీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేశాడు అనేది వీళ్ళు విమర్శించగలిగారు. కానీ పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు కదా కొత్తగా. పీజీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేసాడు. ఆ ప్లేస్ లో విద్యా దీవెన వసతి దీవెన రెండు తీసుకొచ్చారు కదా. అంటే అది డిగ్రీ వాళ్ళకి, పీజీకి లేదు. పీజీకి తీసేసాడు. ఫీజు రియంబర్స్మెంట్ పేరు మార్చి తను కొనసాగించారు విద్యా దీవెన పేరు. వాళ్ళు అలాగే వసతి దీవెన అని హాస్టల్కి కూడా డబ్బులు ఇచ్చాడు. పీజీ వాళ్ళకి మాత్రం ఇవ్వాలి అతను. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి నోట్ టెక్స్ట్ బుక్స్ కూడా తీసేశాడు అతను. అవి రెండు వీళ్ళు మాట్లాడతారు. అది వేరు, జగనన్న విదేశీ విద్య దీంట్లో రాదు. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి నవరత్నాల్లో తీసుకొచ్చే అమ్మఒడి ఇవ్వడం కావచ్చు, మహిళలకి డబ్బులు కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ హౌసెస్. ఇంతవరకు రాజశేఖర రెడ్డి అపార్ట్మెంట్ టైప్, టిట్కో ఇల్లు అయిన అపార్ట్మెంట్ టైప్, ఇది స్థలము ఇల్లు ఇవి అనేటటువంటిది ఇతను ఒక ముద్ర. అట్లాగే పెన్షన్ ప్రతి ఏడాది పెంచడం అనేది జగన్ ముద్ర. ఇప్పుడు పెంచుతున్నారా? అట్లాగే 4000 చేశారు, మరి పెంచగా.